TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చేరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో రామేశ్వరం బండ గ్రామంలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం 5వ వార్షికోత్సవాన్ని 6వ వార్డు కౌన్సిలర్ అంతిరెడ్డి గ్రామ పెద్దలతో గ్రామ ప్రజలతో కలిసి అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్ ప్రమీల, కౌన్సిలర్లు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ రామేశ్వరం బండ గ్రామానికి అంతిరెడ్డి మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, మాజీ ఎంపీటీసీగా ఎన్నో సేవలు అందించారని, ఇప్పుడు 6వ వార్డు కౌన్సిలర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి గ్రామంలో కుల మతాలకు అతీతంగా దేవాలయాలను, మసీదులను, చర్చిలను నిర్మించడం, గ్రామాభివృద్ధికి వీరి కుటుంబ సభ్యుల సహకారం ఉన్నదని పోచమ్మ తల్లి దేవాలయం 5వ వార్షికోత్సవాన్ని గ్రామ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారని, పోతురాజుల విన్యాసాలు, జోగిని బోనం ఎత్తుకొని గ్రామ ఆడపడుచులతో బోనాలతో ఊరేగింపుగా విచ్చేసి అమ్మవారికి బోనం సమర్పించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పోచమ్మ తల్లి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని, ప్రతి ఒక్కరికి నీటి సమస్య రాకుండా అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి శంకర్, గడ్డ మీద ఆంజనేయులు ముద్రాజ్, ఎండి సర్దార్ ఇబ్రహీం, కౌన్సిలర్ రమేష్, అర్జున్, నవీన్, రాజు, సిహెచ్ రమేష్, సాయిలు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇలా మన రామేశ్వరం బండ ఇంద్రేశం మున్సిపల్లో రామేశ్వరం బండ పోచమ్మ తల్లి 5వ సంవత్సర ఉత్సవానికి మన ఎమ్మెల్యే గారు ఇంతకుముందే వచ్చిపోయాడు. మరి ఇక్కడికి వచ్చిన అన్నలకు, అక్కలకు, పెద్దలకు అందరికీ కూడా, మరి ఎందుకంటే వేరే వేరే గ్రామాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి చైర్మన్ అమ్మకు, ఇక్కడ ఉన్న ఆంజనేయులకు, మరి కౌన్సిలర్లకు, మాజీ మెంబర్లకు, ఉప సర్పంచ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 5 సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి. మరి గుడి అప్పటి నుంచి కూడా పూజలు చేసుకుంటూనే వస్తున్నాం. మరి ఈ సంవత్సరం వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు కూడా జనాలతో మంచిగా చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఎట్లా చేసినామో వీళ్ళు కూడా అంతా కలిసి ఒక కుటుంబం లేక ఉండి గుడిని మంచిగా చూసుకోవాలని చెప్పేసి కూడా మా చైర్మన్ మనం కోరుకుంటున్నాము. కాబట్టి ఎందుకంటే మాతోటి అయ్యేది ఖచ్చితంగా సాయం ఖచ్చితంగా ఎన్నుకొని మేము నడిపిస్తాం. కాబట్టి ఎందుకంటే ముందుండాలి, గుడి వాళ్ళది కాబట్టి ఆమె ముందుండి ఆమెతో నడిపిస్తామని చెప్పేసి కూడా రామేశ్వరం బండ గ్రామ పంచాయతీ తరఫున మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి గుళ్ళకు కానీ, బళ్ళకు కానీ, మరి ఇంకా మసీదులకు కానీ, చర్చిలకు కానీ ఏ దానికైనా మాతోటి అయ్యే సాయం చేస్తామని చెప్పేసి కూడా ఊరు డెవలప్మెంట్లో కూడా అందరం కలిసిమెలిసి అన్నదమ్ములు లేక అక్కజనులు లేక ముందుండి అన్నీ నడిపించుకుంటామని చెప్పేసి మాకు భగవంతుడు చల్లగా ఊరును మరి మున్సిపల్ అంతా కూడా
బాగా చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. భగవంతుని దయ ఉండి మరి వర్షాకాలం కానీ వర్షాలు కూడా మంచిగా పడి పంటలు కూడా బాగా పండాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా భగవంతుని కోరుకుంటూ మరి ఎందుకంటే పంటలు పండకపోతే మనం కూడా ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు మనకు వర్షాకాలం బాగా పడాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటున్నాం. రామేశ్వరంబండ గ్రామంలో పోచమ్మ తల్లి 5వ వార్షికోత్సవం జరుపబడుతుంది. అమ్మవారి ఆశీర్వాదాలు ప్రజలపైన అందరిపైన ఉండాలి. దీనికి అన్ని సౌకర్యాలు కల్పించి తాను ముందుకై మన అంతిరెడ్డి గారు కౌన్సిలరు అన్ని ముందుకై తానే చేస్తుండు. ప్రతి సంవత్సరము అతనే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అతనే అన్ని ఖర్చు పెట్టి తాను చేసినందుకు చాలా వారికి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అమ్మవారి దయ కృప అందరిపైన ఉండాలి. అమ్మవారి దయ వల్ల ఈసారి వర్షాలు బాగా పడి పంటలు పండాలి. అమ్మవారి దయ అందరి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం.